హాయ్ ఆల్. వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. నా రెగ్యులర్గా ట్రేడ్ తీసుకునేటప్పుడు నేను చేసే ఒక కైండ్ ఆఫ్ రూల్స్ లా కావచ్చు. అవి నేను ఏదైతే పాటిస్తున్నానో అది ఒక్కొక్క రూల్ అయితే మాత్రం నేను ఇక్కడ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాగా ఫేస్ టు ఫేస్ రికార్డ్ చేసినప్పుడు అయితే మాత్రం ఒక్క రూల్ అయితే మాత్రం రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. నా ట్రేడింగ్ సెటప్ అనేది 30 మినిట్స్ క్యాండిల్ ట్రేడింగ్ సెటప్. అంటే నేను 30 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ తర్వాత ఏదైనా నాకు సెటప్ దొరికితేనే తీసుకొని నేను ట్రేడ్ అయితే చేస్తాను. సో ఇట్లాంటి టైంలో నేను ఎప్పుడైనా సరే నేను వన్స్ నా ట్రేడ్ అన్నది నేను తీసుకున్న తర్వాత నేను సిస్టమ్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తాను. వన్స్ నా ట్రేడ్ ఇనిషియేట్ అయిపోయిన తర్వాత నేను నా స్టాప్ లాస్ ప్రాఫిట్ టార్గెట్ డిఫైన్ చేసుకున్న తర్వాత సిస్టమ్ని చాలా తక్కువ చూడడానికే నేను ఇష్టపడతాను. ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి మీకు యాంగ్జైటీ ఉండదు. అండ్ బీయింగ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ నేను నా వర్క్ కూడా చేసుకోవాలి కాబట్టి వన్స్ నా ట్రేడ్ సెటప్ అయిపోయిన తర్వాత నేను వెంటనే నా వర్క్ మీదకి షిఫ్ట్ అయిపోతాను. హాఫ్ అన్ అవర్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటాను. సో ఇదైతే నాకు వర్కౌట్ అవుతుంది. సో మరి మీకు వర్కౌట్ అవుతుందో లేదో మీరు చూడండి. సో అది సో ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. ఈ రోజు వీడియోలో అయితే లాస్ట్ 2 డేస్ తాలూకా ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. ఫిబ్రవరి 20th అండ్ 21st ఈ 2 డేస్లో మనం తీసుకున్న ట్రేడ్స్ అయితే నేను చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ట్రేడింగ్ సెషన్స్ అండ్ ఫాలోడ్ బై ఆ ట్రేడింగ్ తాలూకు లాజిక్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అగైన్ మళ్ళీ లాజిక్ అన్న దగ్గర నేను ఒక పాయింట్ని అయితే స్ట్రెచ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా స్ట్రెచ్ చేశాను. లాజిక్ కన్నా కూడా నా ట్రేడింగ్లో రూల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎనీ లాజిక్ ఏ సెటప్ అయినా సరే 100% ఉండదు. అది 50-50 కావచ్చు, 60-40 కావచ్చు, 70-30 కావచ్చు, ఎట్లా అయినా వర్క్ అవ్వచ్చు. బట్ మీ రూల్స్ ఖచ్చితంగా ఉంటే రూల్స్ అండ్ రిస్క్ టు రివార్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటేనే మీరు ఒక లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్ ట్రేడర్గా అయితే మారే ఛాన్స్ అయితే ఉంది. నేను అదే ట్రై చేస్తున్నాను. నేను అందుకే ఈ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. ఒక 100 డేస్ వరకు నా రూల్స్ అయితే నేను తప్పకుండా ఎవ్రీడే ఆ రూల్ని పాటించాలని. సో ఫార్ నేను చేసిన 20 డేస్ అరౌండ్ 19 డేస్లో 1-2 టైమ్స్ మాత్రమే రూల్ అన్నది కొంచెం మిస్ అయ్యాను. సో ఆబ్వియస్లీ సైకాలజీ అనేది ఒక్కొక్కసారి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ట్రేడింగ్లో. సో బట్ ఓవరాల్గా అయితే నేను చాలా హ్యాపీ. అండ్ కొత్తగా ఎవరైనా సరే ఈ ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ కమ్యూనిటీలో కావచ్చు, మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో కావచ్చు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి గోయింగ్ ఫార్వర్డ్. బట్ మీ నుంచి కంటెంట్ పరంగా ఏదైనా సరే ఇంప్రూవ్మెంట్ చెయ్యాలి అనుకుంటే అవి ఏమిటా అన్నది కమెంట్ బాక్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్. ఈ సెషన్ అన్నది మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో భాగంగా డే 18th. మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. సో ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే మనకి సెల్లింగ్ ప్రెషర్ కనబడిందో అండ్ దెన్ విక్స్ రెండు వైపులా ఫామ్ అయింది. ఒక పెద్ద విక్ పై సైడ్ ఉంది కాబట్టి నేనైతే సెల్లింగ్ వైపుగానే నా వ్యూ అయితే ఉంది. సో ఫస్ట్ క్యాండిల్ ఆఫ్ దగ్గర నేను నా ట్రేడ్ అయితే ప్లేస్ చేసుకున్నాను అండ్ దెన్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అక్కడ నా టార్గెట్ వచ్చి S1 అండ్ దెన్ స్టాప్ లాస్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ హైన కొంత స్పేస్ పెట్టుకొని కొంత స్ప్రెడ్తో ఫస్ట్ క్యాండిల్ పైన అయితే తీసుకుంటున్నాను. సో చూద్దాం ఈ ట్రేడ్ ఏమవుతుందో. సో టైం అయితే 2:15 క్యాండిల్ అయితే క్లోజింగ్ దగ్గరగా వచ్చింది. సో మార్కెట్ అన్నది ఆల్మోస్ట్ డే మొత్తం కూడా సైడ్ వేస్గానే ఉంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కొని అవడంతో అది ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఆ తర్వాత కాస్త అప్ సైడ్ అయితే మాత్రం మొమెంటం ఇస్తుంది. సో మన స్టాప్ లాస్ని అయితే నేనైతే ట్రయల్ చేశాను. ఎందుకంటే ఇంతవరకు వెయిట్ చేసిన తర్వాత కంప్లీట్ స్టాప్ లాస్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. సో అందుకే నా స్టాప్ లాస్ని ఆల్రెడీ నేను ట్రయల్ అయితే చేసుకున్నాను. నా స్టాప్ లాస్ అన్నది ఇప్పుడు హిట్ అయిపోయింది. సో నేను రిమైనింగ్ లిమిట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఈ రోజు మార్కెట్ అన్నది నేను ఇందాక చెప్పినట్లుగా సైడ్ వేస్గా ఉండి ఒకసారి నా స్టాప్ లాస్లు అయితే మాత్రం ట్రైలింగ్ స్టాప్ లాస్లను హిట్ చేసింది. సో ట్రేడింగ్ లాజిక్ వచ్చేసరికి ఈ రోజు అయితే నేను ఆల్రెడీ హైలైట్ చేసినట్లే చాలా సింపుల్. సో ఫస్ట్ క్యాండిల్ అన్నది ఒక హ్యూజ్ రిజెక్షన్ అప్ సైడ్ డౌన్ సైడ్ కొన చూపించింది. నేను ఆఫ్ క్యాండిల్ కరెక్ట్గా ఆఫ్ క్యాండిల్ దగ్గర నా ట్రేడ్ అయితే ప్లేస్ చేసుకున్నాను ఫర్ డౌన్ సైడ్.
సో మార్కెట్ అన్నది రోజంతా కూడా ఇంకా సైడ్ వేస్గా వెళ్ళి ఇంకా చివరిలో ఒక అప్ సైడ్కి చిన్న మూమెంటం అయితే వచ్చింది. అక్కడ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఆ స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ, స్మాల్ స్టాప్ లాస్ మాత్రమే, అంటే ఆఫ్ క్వాంటిటీ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ రోజు ఓవరాల్గా తీసుకుంటే మనకు ఒక 4K వరకు అయితే లాస్ అయితే వచ్చింది. సో ఇది నేను ఫ్యూచర్స్లో తీసుకుంటున్నాను కాబట్టి యూ క్యాన్ యాడ్ ₹1000 ఎక్స్ట్రా. సో 5K అన్నది మన ఓవరాల్ లాస్ అయి ఉంటుంది. ఈ వీడియోలో అయితే రేపటి ట్రేడింగ్ సెషన్ కూడా నేను యాడ్ చేస్తాను. సో ప్లీజ్ అది కూడా చెక్ చేయండి. హలో, ఈరోజు డే 19, మన 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో భాగంగా డే 19, 21 ఫిబ్రవరి. సో మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ సెల్ ఆఫ్ అన్నది చూపించిందో, సో ఆ క్యాండిల్ ఎండింగ్లో నేను ఒక పుల్ బ్యాక్ దగ్గర, చిన్న పుల్ బ్యాక్ దగ్గర ట్రేడ్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ ట్రేడ్లో నా టార్గెట్ వచ్చి ఆల్మోస్ట్ S3 వరకు, అండ్ దెన్ స్టాప్ లాస్ వచ్చి S1 పైన. అండ్ ఈ ట్రేడ్లో మనకి 1:1.6 వరకు అయితే మాత్రం మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు మళ్ళీ నేను ఆప్షన్స్ సెల్లింగ్లోకి అయితే వచ్చాను. సో ఫర్ కొన్ని డేస్ అయితే నేను ఫ్యూచర్స్లో ట్రై చేశాను, బట్ ఫ్యూచర్స్లో ఎక్కువగా ఈ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎస్టీటీ కావచ్చు, లేకపోతే బ్రోకరేజ్ కావచ్చు, చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల నేను ఇంకా అక్కడ కంటిన్యూ అవ్వకుండా రెగ్యులర్గా నేను ఎప్పుడు చేసే ఆప్షన్ సెల్లింగ్లోకి అయితే దిగిపోయాను. సో ఫర్దర్గా ఈ ట్రేడ్ ఎలా ఉంటుంది అన్నది మనం చూద్దాం. సో నా ఫస్ట్ ట్రేడ్ అయితే ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందండి, బట్ నేను అది క్యాప్చర్ అయితే చేయలేకపోయాను. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఫస్ట్ తీసుకున్న 60 క్వాంటిటీలో 30 క్వాంటిటీ అనేది ఈ క్యాండిల్ దగ్గర ఎప్పుడైతే ఒక హ్యూజ్ క్యాండిల్ ఫామ్ అయ్యి కిందకు వచ్చిందో అక్కడ అయితే ఒక 30 క్వాంటిటీని నేను స్క్వేర్ అప్ చేశాను. అండ్ దెన్ రిమైనింగ్ క్వాంటిటీని కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్పెండ్ చేసిన తర్వాత అదే నెక్స్ట్ క్యాండిల్ దగ్గర నేనైతే దాన్ని కూడా స్క్వేర్ అప్ చేశాను. సో ఓవరాల్గా మనకి ఇక్కడ అయితే ఒక 9K వరకు అయితే కూడా ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకోవాలి. సో అంతేకాకుండా మీరు చూడొచ్చు 48,800 నేను వేరే ఆప్షన్ కూడా చూస్ చేసుకొని అక్కడ వేరే ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో సెకండ్ ట్రేడ్ నేను ఆల్మోస్ట్ ఎప్పుడైతే ప్రైస్ అనేది మనలో బ్యాక్ టు ఒక లెవెల్కి S3 వరకు వెళ్ళిన తర్వాత, సో అక్కడ నేను మళ్ళీ ఒక ట్రేడ్ అయితే కిందకి ప్లేస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇంతకు ముందు వెళ్ళిన డే లో దగ్గరికి మళ్ళీ వెళ్తుందనే ఒక అజంప్షన్ అయితే తీసుకున్నాను. ప్రకారమే ఈ రోజు అయితే మార్కెట్ కాస్త మూవ్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. సో ఎవ్రీ డే ఇలా సాధ్యమైతే కాదు, బట్ ఈ రోజు అన్నది మనం కొంచెం లక్కీ, అండ్ దెన్ మన అనాలిసిస్ అండ్ దెన్ మన రూల్స్కి స్టిక్ అయి ఉన్నాం. సో నా స్టాప్ లాస్ వచ్చి నా టార్గెట్ వచ్చి సేమ్ ప్రీవియస్గా లో దగ్గరే, అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి ఆల్మోస్ట్ సో ఈ క్యాండిల్ పైన S2 దగ్గర అయితే పెట్టుకున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ మనం 1:1.5 రేషియోలో అయితే మాత్రం నేను తీసుకున్నాను. అండ్ దాని తక్కువ క్వాంటిటీతో చాలా ప్లాన్ చేశాను ఈ ట్రేడ్ని, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుని ఉన్నాం. సో ఆ ప్రాఫిట్లో కొంత భాగాన్ని ఇక్కడ మనం స్టాప్ లాస్గా పెట్టుకొని చేసుకోవాలి. సో ఓవరాల్గా నెగిటివ్లో అయితే డే క్లోజ్ చేయకుండా ఆ వచ్చిన ప్రాఫిట్లోనే కొంత భాగం యూస్ చేసుకొని మనం ఈ ట్రేడ్ని తీసుకోవడం అయితే జరిగింది. సో ఈవెన్ దో ఇది ఒకవేళ వెనక్కి మళ్ళీ ట్రిగ్గర్ అయ్యి మన స్టాప్ లాస్ హిట్ అయినా సరే, మనం ఓన్లీ ఆ ప్రాఫిట్లో కొంత భాగం మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం. సో నా సెకండ్ ట్రేడ్లో కూడా నా ప్రాఫిట్ టార్గెట్ అన్నది హిట్ అయిపోయింది. అండ్ దెన్ రెండు ట్రేడ్లోనే ఇంచుమించు కలిపి మనకి ఇంచుమించు ఒక 16K వరకు అయితే ఈరోజు మనకి ప్రాఫిట్ అన్నది వచ్చింది. అండ్ నిన్న మనకు ఒక ఆల్మోస్ట్ 5K లాస్ వచ్చినా సరే ఓవరాల్గా ఈ 2 డేస్లో అయితే మనకు ఒక 11K ప్రాఫిట్తో అయితే మనం ఈ వీక్ని అదేవిధంగా ఈ 2 డేస్ని మనం అయితే క్లోజ్ చేసాం. ఇంకా ఈ ట్రేడ్ తాలూకా లాజిక్ విషయానికి వస్తే, సో ఫస్ట్ క్యాండిల్ అన్నది ఒక అప్ సైడ్ ఒక మూమెంటం ఇచ్చిన తర్వాత అప్ సైడ్ మనకు CPR కోణం ఉంది, అదేవిధంగా 9 EMI కోణం ఉంది. అక్కడి నుంచి ఒక హ్యూజ్ రిజెక్షన్ అయితే తీసుకొని వచ్చి ఒక రెడ్ సైడ్లోనే క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో అక్కడే నా వ్యూ అన్నది కంప్లీట్గా నెగిటివ్ అయ్యింది. సో ఇంకా నేను కొంచెం పుల్ బ్యాక్ రాగానే అక్కడ నా ఎంట్రీ అయితే తీసుకున్నాను, ఎర్లీగానే బ్రేక్అవుట్ ముందే ఎంట్రీ తీసుకున్నాను. నైస్. అండ్ దెన్ నా స్టాప్ లాస్, నా టార్గెట్ వచ్చి డే బిఫోర్ ఎస్టర్డే సెషన్లో ఎక్కడైతే లో ఉందో ఆ లో దగ్గర పెట్టుకున్నాను. అండ్ ఒకే క్యాండిల్లో ఆల్మోస్ట్ నా ప్రాఫిట్ అయితే ఇచ్చేసింది.
1:1.75 రేషియోలో మనం తీసుకున్నాము. అండ్ దెన్ ప్రైస్ మార్కెట్ అనేది ఇంచుమించు ఒకే క్యాండిల్‌లో నాకు నా ప్రాఫిట్‌నైతే ఇవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ ట్రేడ్ విషయానికొచ్చేసరికి మనకి నేను ఫిబొనాసీ సిరీస్ అన్నది ఒకసారి చెక్ చేసుకున్నాను. పైన పాయింట్ నుంచి కింద పాయింట్ హై, లో మధ్య మార్క్ చేసుకుంటే మనకు ఒక లెవెల్ 0.5 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నేను ఆ రేంజ్‌లో నేను ట్రేడ్‌ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ లక్కీలీ అదే రేంజ్‌లోని మనకి ఆహ్, ఫస్ట్ క్యాండిల్ తాలూకా లో మార్క్ అయి ఉంది. అదేవిధంగా ఈఎంఐ కూడా అక్కడే టచ్ అయింది. అందువల్ల ఇంక నేను అక్కడ ఒక లెస్ క్వాంటిటీతో అయితే అక్కడ ఒక ట్రేడ్‌ని ప్లేస్ చేశాను. మళ్ళా సేమ్ డే లో దగ్గరే నేను పెట్టుకోవాలనుకున్నాను. సో, ఆప్షన్స్ పరంగా అది డే లో దగ్గరికి ఆల్రెడీ హిట్ అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా ఇండెక్స్‌లో అంతవరకు వెళ్ళకపోయినా సరే ఆప్షన్స్‌లో డికే కారణంగా అది ఆల్రెడీ ఎళ్లి నా టార్గెట్ అయితే హిట్ చేసింది. సో, మార్కెట్ జస్ట్ ఇక్కడైతే డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ చేసి అక్కడి నుంచి అప్ సైడ్ మొమెంటమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నాను. బట్ ఎనీవే సో, నేను అటువంటి వ్యూస్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయను. ఆ రోజుకి ఆ క్యాండిల్స్ ఎస్పెషల్లీ దీస్ 30 మినిట్స్ క్యాండిల్స్ ఎలా రెస్పాండ్ అవుతాయో దాన్ని బేస్ చేసుకుని ట్రేడ్ అయితే నేను తీసుకుంటాను. సో, సో, ఈరోజు ఓవరాల్‌గా మనకు మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయనే చెప్పాలి. సో, నేను మెయిన్‌గా స్ట్రెస్ చేసే పాయింట్ ఒకటే. సో, నేను ఇదే క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఎన్ని సార్లు ఫార్మ్ అయినా సరే ఇలాగే తీసుకుంటాను. అందులో 10 టైమ్స్‌లో 5 ఆర్ 6 టైమ్స్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. 4 టైమ్స్ అన్నది లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ రూల్స్ నేను లాస్ అయినప్పుడు ఎక్కువ ఇవ్వకుండా ఎంతైతే నేను పెట్టుకుంటున్నానో అంతే స్టాప్ లాస్ ఇవ్వాలి. మనకు వచ్చినప్పుడు కూడా టార్గెట్ నేను ఎంతైతే తీసుకుంటున్నానో అంతే తీసుకోవాలి. అంతకు మించి కూడా ఎక్కువ గ్రీడ్ కూడా ఉండకూడదు. గ్రీడ్, ఫియర్ ఈ 2 కూడా లేకుండా మనం ట్రేడ్ తీసుకొని ఖచ్చితంగా ఉంటేనే సో, లాంగ్ టర్మ్‌లో మనమైతే సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. కొంత లెర్నింగ్ ఉందనే అనుకుంటున్నాను. సో మరొక వీడియోతో మళ్ళా మీ ముందుకు కలుస్తాను. అంతవరకు కీప్ సపోర్టింగ్ మీ. థాంక్ యూ.